ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, యూట్యూబర్లు అందరికీ, మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ జీవిత కాలాల్ని ఉద్యోగ సంఘాల ఉద్యోగుల హక్కుల సాధనకు, ఉద్యోగుల పరిరక్షణకి వెచ్చించినటువంటి వాళ్ళు, తెలంగాణ సాధనోద్యమంలో ముందు వరుసలో ఉండి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళీ ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పెద్దలందరికీ, ఉద్యమ సహచరులందరికీ ఉద్యమాభివందనాలు. ఇవాళ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి, ఒక్క రూపాయి కూడా ఇక తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకుపోండి అని ఎట్లయితే ఆనాటి మా అందరిలో రక్తాన్ని మరిగించేలాగా మాట్లాడిండో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని కూర అనుకుంటారా, ఏం చేసుకుంటారు, ఒక్క రూపాయి కూడా లేదు, 18,000 కోట్లే వస్తున్నాయి. అవును, 18,000 కోట్లు వస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన నాడు 4,000 కోట్ల నుండి ఇవాళ 18,000 కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందింది. ఇది మనం ఏం పాడుకున్నాం, తెలంగాణ ఘనతను ఎట్లా కీర్తించుకున్నాం, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని కలలుగాని పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళం. భూగర్భమున నిధులు పొంగి పారడు నదులు, శృంగారవనతతులు బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని కీర్తించుకున్నాం తెలంగాణని. ఇవాళ అప్పులు కొడతలేవని, రాష్ట్రం ఆగమైందని చెప్తున్నావు. 18,000 కోట్లు, అవి నువ్వు తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఈ లెక్కలేమన్నా ఉద్యోగాలు అడిగినరా? నాకు ఒక చిన్న కథ, ఒక్క నిమిషం, ఒక్క క్షణం గుర్తొస్తున్నది చెప్తా. ఒక పిల్లి, 2 పిల్లులకు ఆకలైంది. అవి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంట్లోకి పోయినాయి. ఒక పిల్లగాడు రొట్టున్నది అన్నది చూసి ఇంకొక పిల్లి అందుకున్నది ఆ రొట్టెను. ఈ రొట్టె నేను ముందు తీసుకున్న నాది అని ఆ పిల్లి, నేను ముందు చూసిన నాది అని ఈ పిల్లి. ఈ మధ్యలో కోటి విన్నది, ఈ రొట్టె మీ పంచాయతీ నేను తెంపుతా అని కోమటింటికి పోయి అక్కడ త్రాసు ఒకటి తీసుకొచ్చి రొట్టె ఒకవైపు కావాలని పెద్దగా చింపి, ఒకవైపు చిన్నగా చింపి త్రాసులో వేసింది. అది తూకం కుదరలేదు. ఇటు ఎక్కున్నది కదా, ఈ భాగం నేను తింటా అని ఇంకా ఎక్కువ చింపుకొని తిన్నది. ఇట్లా ఇటు ఎక్కువ చింపుకొని తిని, ఇటు ఎక్కువ చింపుకొని 2 పిల్లలకు అసలు ఆహారం లేకుండా చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులను బూచిగా చూపించి, ప్రజలను బూచిగా చూపించి ఉద్యోగులను మోసగిస్తూ, ఇద్దరిని ఒకరి దృష్టిలో ఒకరిని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాను పొట్ట నింపుకుంటున్నది అనేటువంటి తెలంగాణ సమాజానికి అర్థమైంది. తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రజల నుంచి ఉద్యోగుల్ని వేరు చేసేటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సోయిగల్ల తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజానికము, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి కుట్రలను అర్థం చేసుకుంటారు. Farmeasy by Asthma Medicine. Download today and get పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్